జీవగల దేవా, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. ఈ యొక్క దేవరాత్రి కాల సమయంలో నువ్వు మాకు ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన సమయంకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎక్కడైనా ప్రభా, నీకు లేనటువంటి వాడిని ప్రభా, నీ వాక్యం బోధించే యోగ్యత అర్హత నాకు లేదు ప్రభా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము. నీ ప్రభావ మహిమ చేత నన్ను మమ్మల్ని నింపి బలపరచుము తండ్రి. నీ ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం సెలవిస్తుంది. నీ ఆత్మ లేకుండా నేను జీవించి అక్కడ భ్రష్టుని కాకుండా సహాయం దయచేయండి దేవా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని బలపరచుము దేవా. నా తండ్రి, నేను నమ్మకస్తుడిగా చేయండి, ప్రయోజకుడిగా నన్ను చేసి బలపరచండి దేవా. లోకమేక అంధకారం నా మీద మా మీద నిలబడి చేయకుండా కృప దయచేసి భద్రపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన గీతంలో పాటలు పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. ఎవరు చూస్తున్నారు? సెల్లో చూడమన్నా అక్కడ ఎవరో సెల్లోని లింక్ పెట్టాం. రెండు 277 పాట పాడుకుందాం. చింత లేదిక యేసు పుట్టెను, వింతగాను బెత్లెహేమందును. 277 పాట. చింతలేదిక యేసు పుట్టెను, వింతగాను బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసం. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, సంభవింతగా ఖ్యాతి మీరగవారు యేసును కాంచిరి స్తుతుల. స్తుతుల. చెంత
చెంత చేరను రండి సర్వజనాంగమా, శాంత సమందమా, కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. ధాన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. ధాన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున. చెంత చేరను రండి సర్వ జనాంగమా, శాంత సమందుమా, పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. దాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము, దాపు చేరిన వారికిడుకడు భాగ్యము మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, శాంత సమందమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, శాంత సమందమా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మా చల్లవరపాలెంలో స్త్రీలు పక్కన వెనకాతలు ఎవరు ఉన్నారు? స్వార్థం పక్కన ఎవరు కూర్చుంది? ముసుగేశారు ఎవరండి? దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా చల్లవరపాలెంలో ఒక టీవీని కొంటకు సహాయం చేసినా నీకు వందనాలు. టీవీ మాకుందని సంతోషించడం కాదు, కానీ దానిని బట్టి నేను గణపరిచే భాగ్యం నాకు మాకు దయచేసి బలపరచు. దృష్టిని చేతిలో పడకుండా, దేవా, అది రిపేర్ రాకుండా, ఎలాంటి అంతరాయం లేకుండా లైవ్ బాగా ప్రసారం అవటకు సహాయం దయచేసి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. దేవుని వాక్యం చూద్దాం. మూడవ యోహాను రాసిన పత్రిక 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. 3వ యోహాను 1:4.
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చదవండి ఇంకా కిందకి. ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియు తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. సరిపోతుంది. నా పిల్లలు సత్యముని అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సత్యమును అనుసరించి ఏం చేస్తున్నారంట? నడుచుకుంటున్నారు. లోకంలో ప్రజలు అనుకుంటారు కానుకిస్తే ఒక దైవజనుడికి సంతోషము, లేకపోతే లోకంలో రకరకమైన సంతోషాలతో లోక సంబంధమైన ఈవులతోటి ఒక మనిషిని సంతోష పెట్టవచ్చు, లేకపోతే ఒక కాపరిని దైవజన్ని సంతోష పెట్టవచ్చు అని ప్రజలు తలస్తారు. ఎందుకంటే కొంతమంది అలాంటి వాటితో సంతోషపడే దైవజనులు లేకపోలేదు. కొంతమంది కానుకలు ఇస్తేనే, ఎవరైనా కానుకిస్తే వారిని హెచ్చించి మాట్లాడే దైవజనులు బోళ్ళు మంది ఉన్నారు. కనుక ఓహో మేము కూడా కానుకిస్తే అయ్యగారు, పాస్టర్ గారు, దేవుని సేవకులు మమ్మల్ని కూడా అలాగే చూస్తారు అని ప్రజలు తలస్తారు, కొంతమంది ప్రవక్తన వలన. కానీ యోహాను అలాగ అంటలేదు. ఏమంటున్నాడంటే నా పిల్లలు ఏమనుసరించి నడుచుకుంటారంట? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. వాక్యము పనిచేస్తుందా లేదా? ఒక డాక్టర్ మందులు ఇచ్చిన తర్వాత మందులు వాడు 3 రోజులకు రండి, వారం రోజులకు రండి, 15 రోజులకు రండి, నెల తర్వాత కనబడండి అని అడుగుతాడు. ఎందుకు? ఇచ్చిన మందులు పనిచేసాయా లేదా అని. ఒకసారి మందు పని చేస్తుంది, ఇచ్చిన మందు ఒక్కొక్కసారి పని ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇచ్చిన మందు వీళ్ళు సరిగా వేసుకోరు. ఒక్కొక్కసారి ఇచ్చిన మందు ఒకటైతే మందుల షాపులో, మెడికల్ షాప్కి వెళ్ళి వేరే మందు తీసుకుంటారు. కనుక 6 రోజుల తర్వాత కనబడిన తర్వాత మనలో ఏ మార్పు రాలేదనుకోండి, మందులన్నీ వాడేసావా అని అడుగుతాడు. ఎవరు? డాక్టర్. వాడేసానండి. ఏంటి తేడా? ఓహో ఈ జబ్బుకి ఇది మందు కాదేమో, ఇంకొకసారి స్కానింగ్ చేయాలి, ఎక్స్రే తీయాలి, రక్త పరీక్ష చేయాలి, నీరుడు అంటే వండిలకి పరీక్ష చేయాలి, లేదా మూత్రం పరీక్ష చేయాలి. పరీక్ష చేసి ఒకవేళ అతడు అనుకున్నది సరైనది కాదేమో అనుకుని ఏం చేస్తాడంటే మందులు, వైద్యము మారుస్తాడు. కానీ చాలాసార్లు వాక్యం విన్న తర్వాత కూడా మనుషులు ప్రవక్తన మారలేదనుకోండి, నాకు కూడా డౌట్ వస్తుంది, నా వాక్యం అర్థమైందంటారా, లేకపోతే వాక్యము నేను చెప్పింది విని ప్రక్కనే పెట్టేశారా? కొంతకాలం క్రితం నిజంగా జరిగిన సంఘటన, ఒక 40 సంవత్సరాల క్రితము ఒక స్త్రీకి భయంకరమైన వ్యాధి వస్తే, జాగ్రత్తగా వినండి, మార్చారు వారి పాల్వాన్ని కూడా జాగ్రత్తగా వినండి.
చలి పెడితే తలుపులు వేసుకోండి, నిద్రపోవద్దు. ఏంటది, 40 సంవత్సరాల క్రితం ఒక స్త్రీకి వ్యాధి వస్తే ఎన్నో డాక్టర్ల దగ్గర తిప్పారు. డాక్టర్లు మంచి వైద్యం చేశారు. కానీ కొన్ని దినాలకు ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత సాధారణంగా ఏం చేస్తారు, శవాన్ని తీసి మంచమేని తీసివేసి కిందన పెడతారు. ఆ మంచం ఖాళీ చేసేటప్పుడు కొంతమంది దుప్పట్లు ఆమె వాడిని అన్నీ తీసుకెళ్ళి శ్మశానంలో పాడేస్తారు. ఆమె మంచం మీద పరిచిన బెడ్షీట్ తీశారు. దిండి తీసే గళ్ళుమని శబ్దం వచ్చింది గచ్చు మీద. ఏంటి ఈ శబ్దం అంటే, ఆమెకి ఇచ్చిన మందులన్నీ ఎక్కడున్నాయి, దిండ్లో ఉన్నాయి, తలగడలో ఉన్నాయి. దిండిలో తలగడలో ఉన్నాయి. ఏంటి ఏం చేసిందంటే, ఆమెకు మందులు వేసుకోవడము చాలా కష్టం, ఇబ్బంది. మందులు వాళ్ళ చేతిలో పెట్టేవాడు భర్త బిడలో తీసుకుని, నీళ్ళు తీసుకురండి అని చెప్పి వాళ్ళు నీళ్ళు తెచ్చేవాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేది, దిండ్లోనో తలగడలోనో పెట్టేది. వాళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు తాగేది. వ్యాధి పోయిందా, పోలేదు. ఎన్ని డాక్టర్ల దగ్గర తిప్పినా చివరికి తనకు తానే ఏం చేసిందంట, మోసం చేసుకుంది. వ్యాధి ఎక్కువైపోయింది, చనిపోయింది. ఆమె ఎవరో కాదు, మా పెద్దమ్మ. లోకంలోని దానివల్ల మళ్ళీ మా పెదనాన్ని ఇంకొకసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, ఆయనకి భార్య దొరికింది, కానీ ఆమె ప్రాణము దక్కలేదు. మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దన్నాడు, సరిగా చెప్పండి, చదువు. చదువుదాం. ఆదికాండము 27:36. చదవండి. 27:36. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనలు తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికగా నియమించి అతని ఏంటంట, యాకోబు ఏం చేశాడంట, మోసము చేశాడు. ఎవరిని అన్నగారిని మోసం చేశాడు, తండ్రిని కూడా మోసం చేశాడు. సర్పం ఎవరిని మోసం చేసిందంట, అవ్వను మోసం చేసింది. కానీ ఇంకొక మోసం ఉంది. యాకోబు 1:22 చదువుదాం. యాకోబు 1:22. మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. విన్న తర్వాత వాక్య ప్రకారం మనం ప్రవర్తించకపోతే మనం ఏం చేస్తున్నామంట, మోసపుచ్చుకుంటున్నాం. సర్పము అవ్వను మోసం చేసింది, యాకోబు అన్నను మోసం చేశాడు, యాకోబు తండ్రిని మోసం చేశాడు. యాకోబు యొక్క కుమారులు
యాకోబు యొక్క కుమారులు మీ అబ్బాయి చచ్చిపోయాడని డ్రామా వేసి మోసము చేశారు, తండ్రిని మోసం చేశారు. లోకములో సంసోనుని ఢిల్లీలో ఏం చేసింది? మోసం చేసింది. ఇది ఒకరు చేసే మోసము, కానీ మనకు మనమే మోసం చేసుకుంటామంట. వింటాము వాక్యము, కానీ వాక్య ప్రకారం మనము ప్రవర్తించకపోతే మనల్ని మనమే ఏం చేస్తాము? మోసపుచ్చుకుంటాము. ఇందాక విన్నాం కదా, ఆ స్త్రీ అమ్మ పెద్దమ్మ ఏం చేసిందంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. తన భర్త మా పెదనాయన ఎంతో డబ్బు ఖర్చు చేసి వైద్యం చేశాడు, చేయించాడు, డబ్బు ఖర్చు అయింది, ప్రయాసపడ్డారు, కానీ మోసపుచ్చుకుంది. మోసపుచ్చుకుంటున్నాం మనము. లోకంలో మనకు మనమే మోసం చేసుకుంటామంట. వాక్యం విన్న తర్వాత దాన్ని ప్రవర్తించకపోతే నీకే అది నష్టము. వాక్యం విన్న తర్వాత దాని ప్రకారము మనం నడుచుకోకపోతే అది మనమే నష్టపోతాము. ఎన్నో రకమైన మోసములు మనం చేస్తున్నాం అనుకోవచ్చు. ఆ ఫలానా వాడు నన్ను మోసం చేశాడండి, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదండి, అది బయట వాళ్ళు చేసే మోసం. నీకు నీవే మోసం చేసుకుంటే పెద్దోళ్ళు అనేవారు చిన్నప్పుడు, కంచే చేను మేసేస్తే ఉంటుందా? కంచి కట్టామండి, కంచి చేను మేస్తుందా? మేయదు. కానీ ఒకవేళ కంచే చేను మేసేస్తే దానివల్ల ఇంక మనం ఏమి తల కిందలుగా తపస్సు చేసినా ఏమి చేయలేము, ప్రయోజనం అంటూ ఏమి ఉండదు. మనకు మనమే మోసం చేసుకుంటే ఎవరండి మనల్ని రక్షించేది? నీ నీతికి ఆధారం ఏది? చాలాసార్లు మన భక్తి పాడైపోవడానికి కారణము మనకు మనమే మోసం చేసుకుంటాం. చెప్తారులే, మనం కూడా డాక్టర్ చెప్తాడులే అంటే ఏమవుతుంది? టపా కట్టేస్తాం పైకి. అవునా? టపా అంటే తెలుసా మీకు? ఏంటి టపా అంటే చెప్పండి. పైకి వెళ్ళి అసలు అర్థం అది కాదు. టపా అంటే పోస్ట్, తపాలా సంచి. పోస్ట్లో ఉత్తరాలన్నీ ఏం చేస్తారంటే సాయంకాలం అయినప్పుడు పోస్ట్ బాక్స్లో తీసి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అవి సర్దుతారు. కేటాయించిన తర్వాత గోని సంచిలో మూటలు కట్టి దానికి ఒక పురుకోసు కట్టి దానిపైన ఒక కాగితం పెట్టి లక్క తీసి సీలేస్తారు. టపా కట్టేశారా? సీలేస్తే ఇంక దాన్ని ఎవరు విప్పకూడదు. టపా అంటే తపాలా వెళ్ళిపోతుంది, గమ్యస్థానము వెళ్ళిపోతుంది. గ్రామ్యంలో ఏమన్నారంటే మనం కూడా వెళ్ళిపోతే టపా కట్టేసాడరా అంటారనమాట. అది దాని అర్థం. మనము కూడా మనకు మనం మోసపుచ్చుకుంటే వెళ్ళిపోతాం పైకి. లోకంలో ఎవరు ఏం చేయలేరు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? దైవజనులు ప్రయాసపడుతుంది, సంఘం ప్రయాసపడుతుంది, నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ వాక్యం వింటున్నావు కానీ వినువారు మాత్రంగానే మిగిలిపోతున్నాము. గత సోమవారము మన సహోదరులు జాన్ మార్క్ గృహం దగ్గర స్తుతికూటం పెట్టాం. దేవుడు చేసిన మేలుని బట్టి, దేవుడు బిడ్డలను బ్రతికించిన దాన్ని బట్టి అది చూసుకుని ఇక్కడ బయలుదేరి వచ్చాను. సాక్ష్యం చెప్పమన్నప్పుడు సహోదరి లేచి సాక్ష్యం చెప్తా ఉంది. నేనేమో దేవుని చేసిన మేలు చెప్తుందేమో అని చూస్తూ ఉంటే సహోదరి జాన్ మార్క్ యొక్క సతీమణి ప్రిస్కిల్లా ఏం చెప్తా ఉందంటే, నాకు నేనే మోసం చేసుకున్నాను. చాలాసార్లు దేవుని సన్నిధికి నేను ఆలస్యంగా వచ్చాను. చాలాసార్లు దేవుని ఇంతకుముందు వేరే సహవాసం, వేరే సంఘంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నేర్చుకోలేదు. ఏదో నామకార్థంగా వెళ్ళేవారు అంటే వెళ్ళేవారమే. కానీ వాక్యము తెలిసిన తర్వాత, దేవుడు రక్షణ వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దానం పట్టుకుని ప్రార్థనకు చేయవలసింది బదులుగా వాగ్దానం ప్రక్కన పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు నేను పడ్డాను. కనుక
సమాజము, సంఘము అందరూ వినిచుండగా క్షమాపణ అడిగింది. నాకు దుఃఖం ఆగలేదు. ఏంటది? నా 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 బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే మరి ఎక్కువైన సంతోషము లేదు. దుఃఖం అనుకుంటారు జనాలు, దుఃఖము కాదు. ఏంటది? సంతోషము. ప్రభువా, వాక్యం పనిచేస్తుంది, వాక్యము క్రియ జరుగుతూ ఉంది. చాలాసార్లు అనుకున్నాను, ప్రభువా వీళ్ళు ఎందుకు ఇలాగున్నారు? వాళ్ళు ఎవరు చాలా మందిని చూసినప్పుడు, మీలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా చూసినప్పుడు, ప్రభువా ఇంత వాక్యం చెప్తున్నాను, వాక్యం ఏమైనా పనిచేస్తుంది అంటావా అని కొన్నిసార్లు నాకే డౌట్, సందేహం వస్తుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు అలాంటి సాక్ష్యం ఉన్నప్పుడు, కొంతమంది మీలో వాళ్ళు చెప్పినప్పుడు, అయ్యా పలానప్పుడు మీరు ఇలా చెప్పారండి, నేను ఇలాగ చేయలేదు, దానివల్ల నష్టపోయానండి, నా ప్రవక్తను మార్చుకుంటానండి, నా యొక్క బిడ్డలు మీరందరూ ఏమవుతారు? నాకు బిడ్డలు కదా. మా చేరపాలెంలో అందరూ ఏమవుతారు? నాకు బిడ్డలు కదా. మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారంటే దాన్ని వినుట కంటే మరి ఎక్కువైన సంతోషము లేదు. ఎందుకంటే లోకంలో కొన్నిసార్లు బోధ కఠినంగా అనిపిస్తుంది, నా కోసం చెప్పాను అనిపిస్తుంది. ఏదైనా మార్చుకోమంటే మార్చుకోవాలా, ఇలాగ లేకపోతే పాపము, ఇలాగ ఉంటేనే పాపమా, ఇలాగ లేకపోతే పాపము కదా అని కొన్నిసార్లు తిరుగుబాటు మనసు అంతరంగములో సైతాను ఏం చేస్తాడు? పెడతాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు ఎవరో పొగడ్డానికో చెప్తున్న మాటలు కాదు, కానీ నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదు. మీరు అనుకోవచ్చు, ఒకవేళ కానికిస్తే సంతోషపడతానని. ఉంటుందా? ఎంతసేపు ఉంటుంది? ఆ డబ్బులు నన్ను చెప్పాలన్న వాళ్ళు ఇచ్చారని చూస్తాం, అంతేనా? డబ్బులు అయిపోయాక అంతే కదా. కానీ సత్యమును అనుసరించి, అయ్యా మీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మీ సంఘంలోకి వచ్చేవాళ్ళు, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, మీ బిడ్డలు ఇలాగున్నారండి, వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా వ్యత్యాసమైనదండి. నేను వైజాగ్ వెళ్ళాం కదా కూటంలో వాక్యం చెప్పడానికి. అనేక మంది సాక్ష్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆమె ఈ ప్రాంతం వచ్చి ఆమె ఎంతో వారి బిడ్డల కోసం ప్రయాసపడింది. అంత మాత్రమే కాదు, ఆఖరి దినం వరకు ఎవరు వచ్చినా ఆమె ఒకటే అడిగేది, నా బిడ్డలందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని. అదొక వాంఛ. నా బిడ్డలు మారు మనసు పొందాలని. మనం కొంతమందిలో అందరు అలా ఉన్నారని నేను చెప్పను, కానీ కొనలో మన ప్రార్థన, నాకు నొప్పి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇదే ప్రార్థన అడుగుతారు. అయ్యా నాకు మారు మనసు లేదు, నా తలంపులు సరిలేవు, నా ఆలోచన సరిలేదు, నా ఊహలు సరిలేదు, నా నడక సరిలేదు, నా పడక సరిలేదు, నా కోసం ప్రార్థన చేయమని అడిగేవారు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. నాకు అక్కడ జబ్బు ఉంది, ఇక్కడ జబ్బు ఉంది, అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, ఇదే ప్రార్థన. ఆర్ఎంపీ డాక్టర్ కాదండి దేవుడు. ప్రార్థన సహాయం కోరొద్దని అనను, కానీ ఎప్పుడైనా ఆత్మల కోసం, నీ ఆత్మ కోసం నీవు నేను భారం వహించమా? అయ్యో నేను మోకరేసే ప్రార్థన రావట్లేదు, అయ్యో నేను వంగితే నాకు ప్రార్థన రావట్లేదు, ప్రార్థన చేసుకుందామంటే ఏదో ఒక ఆటంకం కలుగుతుంది, నేను దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాను, దేవుని సన్నిధికి సకాలానికి రాలేకపోతున్నాను, లేకపోతే వాక్యము బైబిల్ చదవలేకపోతున్నాను, వాక్య ప్రకారం నడుచుకోలేకపోతున్నాను. దేవుణ్ణి మనము లోక సంబంధమైన ఈవుల కోసమే ఉపయోగిస్తున్నాం, కానీ ఆత్మ సంబంధంగా దేవుణ్ణి మనము వాడట్లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా 3వ వచనం కూడా, నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గురించి సాక్ష్యము చెప్పగా విని సంతోషపడాలి ఒక దైవజనుడు. సందర్భం వచ్చింది కాబట్టి మన వాళ్ళ కోసం చెప్పాను. అనేక మంది కోసం కూడా వారి ప్రవక్తను చూస్తున్నప్పుడు, కొంతమంది మాచారపాలెంలో కొంతమంది ఉంటారు స్త్రీలు, ముసలి వాళ్ళైనా సకాలానికి వచ్చి నాకన్నా ముందు వచ్చి కూర్చుంటారు. చాలా సంతోషం ప్రభా, ఈ వయసులో కూడా ఏ ప్రార్థన వాళ్ళు పోగొట్టుకోవట్లేదు,
ప్రార్థన చేయమనగా మైక్ ఇచ్చిన వెంటనే దేవుని సేవకుడు మాటకు విధేయులై ప్రార్థన చేస్తారు కొంతమంది. సంతోషము. పెద్దవాళ్ళు, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, లేకపోతే నాకన్నా లోకంలో ఉన్న వాళ్ళకున్న స్థితి గతిని బట్టి పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ దైవజనుడు ప్రార్థన చేయమనగానే కొంతమంది మైక్ తీసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, నా మాట కాదు వింటుంది. వాళ్ళు ఎవరి మాట వింటున్నారు? దేవుని మాట వింటున్నారు. సంతోషము. ప్రార్థనకు ఆలస్యంగా రారు. యవనస్తులైన వారు ఆలస్యంగా వస్తూ ఉంటారు. కొన్నిసార్లు చూస్తే పెద్దోళ్ళు టైంకి వచ్చేస్తారు. పెద్దవాళ్ళు అయిన వారు, వయసులో పెద్దగా ఉన్నవాళ్ళు టైంకి వస్తారు. యవనస్తులైన వారు టైంకి రాలేకపోతా ఉన్నప్పుడు సంతోషం అంటారా? సంతోషం ఉండదు. సహోదరులు వచ్చి ఏం చెప్పారంట? సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. బహుగా సంతోషించితిని. మన ఆదివారం రాత్రి ఒక ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందరూ పాటలు పాడేశారు. ప్రార్థన చేయమనేసరికి వర్షం బయలుదేరింది. బయటే పెట్టాము ప్రార్థన. ఇంట్లో పెట్టడానికి కొంచెం ఇరుగ్గా ఉందని బయటే పెట్టాము. నేను అన్నాను, ప్రార్థన ఈసారికి మనం కొంచెం వాతావరణం బాగాలేదు కనుక చర్చిలో పెడదామంటే లేదు లేదు కొంతమంది అన్నారు. బయట పెడితే అక్కడ కొంతమంది వాక్యం అంటారు కదా, కనుక బయటే పెడదాం పాస్టర్ గారు, అయ్య గారు అంటే సరే, వాక్యం బయట ప్రజలు కూడా వింటే మంచిదే కదా అని ఒప్పుకున్న తర్వాత వర్షము ప్రళయంలాగా కురవడం ప్రారంభించింది. నేను నించుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరూ లేగలేదు. వర్షం పడుతుంటే ఎవరూ లేగలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాస ప్రార్థన. నేను అనుకున్నాను, ప్రభు ఈ వర్షమే రాకపోతే ఎంతమంది ప్రార్థన చేస్తారా? చేయరు కదా. ప్రార్థన జరగడానికి దేవుడు కొన్ని చినుకులు పంపించాడు. సాధారణంగా కొంతమంది మైక్ ఇస్తాను కానీ ప్రార్థన చేయరు. మన సహోదరి మైక్ ఇవ్వ, నేను ప్రార్థన చేస్తాను. ప్రభా ఈ వర్షం ఆగినా ఆగకపోయినా మేము ఇక్కడ ప్రార్థన ఆపం ప్రభా. సంతోషం కదా. సహోదరులు వచ్చి మీ సత్య ప్రవక్తని గురించి సాక్ష్యం చెప్పగా విని నేను బహుగా సంతోషపడుతున్నాను. వర్షము రావాలి ప్రభా, ఈ వర్షము వస్తుంది, నువ్వు ఆపు చేయగలవు. ఆపిన ఆగపోయిన మేము ప్రార్థన ఆపం, విడిచిపెట్టము. ఈ ప్రార్థన ఆగేదే లేదు ప్రభా. ప్రభుకే సవాల్ కదా. అదేంటది? విశ్వాసము. ప్రార్థన చేస్తా ఉన్నా, నేను చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నా. కొంతమంది అన్యులు చూస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రార్థన పెట్టారు, వర్షం వచ్చిందిరా అన్నట్టుగా. ప్రభా నా దోషం ఉంటే నన్ను క్షమించుము, నా పాపం ఉంటే నన్ను క్షమించుము. నా దోషం ఉంటే ఒక ఆకాను బట్టి ఇశ్రాయేలు హాయి పట్టణాన్ని గెలవలేకపోయినా నన్ను నేను తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను అన్నాను, జాన్ మార్క్ని పిలిచి ప్రార్థన స్వార్థంకి ఇవ్వండి అన్నా. సరే ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఈయన ఏంట్రా సడన్గా ఆయనకి ఇమ్మన్నాడని వీళ్ళు అనుకున్నారు. ఇచ్చి ఆమె ప్రార్థన చేస్తుండగా తగ్గిపోయింది వర్షం, టక్మని ఆగిపోయింది. నేను చెప్పాను, మీకు ఎందుకు ఇచ్చాను సువార్తకు తెలుసా ప్రార్థన అని అడిగితే నవ్వుతున్నారు. ఎందుకంటే విధవరాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆవిడే పెద్ద ఆవిడ, విధవరాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనకు చులకనగా ఉండవచ్చు, లోకానికి ఒక విధవరాలు చులకనగా ఉండవచ్చు. విధవరాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు వారి పక్షమున వ్యాజ్యమాడతాడు. కొన్నిసార్లు నా ప్రార్థన కూడా దేవుడు వినడేమో. కొన్నిసార్లు చిన్నపిల్లలతో ప్రార్థన చేయించడని తల్లిదండ్రులకు చెప్తా ఉంటాను. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తని గురించి సాక్ష్యము చెప్పగా విని నేను ఏం చేస్తున్నానంట? సంతోషిస్తున్నాను, బహుగా సంతోషిస్తున్నాను.
4వ వచనం మరొకసారి చదువు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇస్సాకు అలా ప్రార్థన చేస్తుంటే నాకు కన్నీరు ఆగలేదు. ప్రభువా, ఈ విశ్వాసము గొప్పది కదా. కనాను స్త్రీ వచ్చి ప్రభువా ఏమందంటే, ప్రభువా నా కుమార్తె దయ్యము పట్టి బహుగా బాధపడుచున్నది. కేకలు వేసే ప్రభు అన్నాడు, వెళ్ళిపోమ్మా, నీకోసం నేను రాలేదు. ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రె ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దరికి నేను పంపబడలేదంటే ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కుతాం, సరిపోదు చదవద్దు, మ్రొక్కి అడుగుతూ చేస్తా ఉంటే ప్రభు ఆకాను ఒక మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు అనుకున్నట్లే నీకు అగునుగాక. అక్కడ నీతి క్రియలు ఏమి లేవండి, ఉన్నాయా? విశ్వాసముతోటి ఆమె అనుకున్న కార్యమును ఏం చేసుకుంది? సాధించుకుంది. సత్యమును నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుటి కంటే ఎక్కువైన సంతోషము లేదు. ఆమె ఏంటంట, నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు. సంతోషం అనిపిస్తుంది బిడ్డలు అలా ఉంటే. ప్రభువా వీరు విశ్వాస ప్రయోగం చేస్తున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు? నా దగ్గరే కదా నేర్చుకున్నారు. నా వాక్యం వినే కదా వీరికి ఇంత రాష్ట్రం వచ్చింది. నా వాక్యం వినే కదా ఇలాంటి ప్రార్థన చేయగలుగుతున్నారు. నా వాక్యం వినే కదా ఇలాంటి సాక్ష్యము చెప్పగలుగుతున్నారు. సంతోషము ఒక దైవజనుడిని సంతోషపెట్టేది లోకంలో ఈవులు కాదండి. ఒక నిజమైన దైవజనుడికి ఉంటే సంతోషం ఏమిటంటే, గద్దించినప్పుడు దానికి లోబడి, అయ్యో నా దైవజనుడు నా మేలు కోసం చెప్పాడని నువ్వు అనుకుంటే నీ స్వభావము ఎలాంటి స్వభావంగా ఉంటుందంట? మాంసపు హృదయముగా ఉంటుంది. లేకపోతే మన స్వభావం ఏ స్వభావం అయిపోతుంది? చెకుముకు రాతి వలె మన హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. నీలో ఉన్న రాతి గుండెని తీసి ఏమిస్తానన్నాడు? నేను మాంసపు గుండెని ఇస్తాను. రాత్రిది ఏం చేస్తారు చెప్పండి? రాత్రి పగలాలంటే ఏం చేస్తారు? సుత్తి వాడుతారు. రాత్రి లాంటి హృదయం ఎవరికి ఉంటుంది చెప్పండి? రాయి లాంటి కఠినమైన స్వభావం ఎవరికి ఉంటుంది? పశువులకు ఉంటుంది, జంతువులకు ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, గద్దింపున సహించుకుని వాడు పశుప్రాయుడు. 2 ఎద్దులు కట్టామనుకోండి, ఒక బండికో ఒక కాడికో, ఒక ఎద్దు ఏం చేస్తుంది? కూర్చుని పొద్దులాగా ఎన్ని గుద్దు లెగదు. ఏ హృదయం అది? రాత్రి హృదయం, కఠినమైన హృదయం. గుద్దు కొట్టు లెగదు. దానికి నువ్వు ఎన్నన్నా గుద్దుకో, నేను మాత్రము లేగను, అక్కడే ఉంటాను. మొండేసేస్తే మొండేవాడు రాజుకైనా బలవంతుడు అంట కదా. కానీ మన స్వభావం కూడా అలాగ ఉందని బైబిల్ చెప్తుందా లేదా? గర్ధింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు. పశువు ఏం చేస్తుంది? లేకూడదంటే లేకదు. కోతులు వస్తున్నాయి కదా మీ చుట్టూ, కొడితే వెళ్తున్నాయా? మీదకి వస్తున్నాయి కదా. గర్దిస్తే వెళ్తా, ఏ అంటే వెళ్తుందా? అది కూడా ఏ అంటది మీదకి వచ్చి. కోతి కదా. ఏ హృదయం అంట? రాత్రి హృదయము. భయపడవు. దానికి ఏలిక లేడు, దానికి యజమానులు లేరు. మనకి ఏలిక ఉన్నాడో మనకి ఆకాశమందు దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆయన మన ఏలిక, ఆయనే మన నాయకుడు. మన నాయకుడు అటువంటి వాడిని పెట్టుకుని మనకెందుకు రాత్రి హృదయం వస్తుందండి? మనం ఎందుకు వాక్యానికి లోబడలేకపోతున్నాము? కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సాక్ష్యాలు విన్నప్పుడు, బిడ్డల ప్రార్థన విన్నప్పుడు, వారు విశ్వాస ప్రయోగం చూస్తున్నప్పుడు నేను హృదయంలో సంతోషించు, హృదయంలో ఆనందపడతా ఉంటాను. ఆనందం ఎక్కువైతే ఏమొస్తుంది? కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. ఏదైనా ఒక మంచి మేలు, మొన్న క్రికెట్ ఒక బాగా గెలిచింది కదా, బాగా గెలిచి ఆడమ్మాయి క్రికెట్ గెలిచింది. ఆమె వల్లే మన ఇండియా క్రికెట్ ఫైనల్స్లోకి వెళ్ళడానికి ఆమె
ఎంతో బాగా ఆడింది జెమిమా. ఆమె బాగా ఆడినప్పుడు టీవీ వాళ్ళందరూ వచ్చి ఇంటర్వ్యూ చేస్తుండే ఆమె కళ్ళంటే ఏమొచ్చేస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. దుఃఖమా అది? ఆనంద బాష్పాలు, సంతోషము. నేను గెలిచాను, నాకు ఇది దక్కింది. నేను కూడా ఎప్పుడు సంతోషిస్తానంటే నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు, దిద్దుకుంటున్నారు, సరి చేసుకున్నారు, ప్రవక్తను మార్చుకున్నారు, విశ్వాస ప్రార్థన చేస్తున్నారు, విశ్వాస ప్రయోగం చేస్తున్నారు, దేవునితో పోరాడుతున్నారు. అంతకంటే ఎక్కువైన సంతోషము లేదు. అలాంటి సంతోషము ఇచ్చే ఆత్మీయ బిడ్డలుగా మనం దేవునికి దైవజనుడికి ఉండినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవాన్ని ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం మాకు దయచేసి బలపరచము. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన వాక్యముకై నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి, ఈ బిడ్డలను సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఎక్కువైన సంతోషం లేదని యోహాను సువార్తలోని వాక్యము, యోహాను పత్రికలో చెప్తున్న మాట ఎంత సత్యమైనది ప్రభా. ఆ రీతిగా సత్యమైన మాట మేము అనుసరించి నడుచుకుని నీకును దేవునికిని దేవుని సేవకునికి దైవజనానికి సంతోషపెట్టే బిడ్డలుగా నన్ను మమ్మల్ని చేసి బలపరచు. వాక్యమైన గృహాలకు వెళుచున్నాము. ఈ యొక్క వారము దేవా తండ్రి 4వ ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన మాకు మేలుకరంగా దేవునికరంగా చేసి క్రిస్మస్ వంక ఎక్కువగా మేము నేను గణపరిచే భాగ్యము మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొని పొందుకునిచున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకి తోడై నడిపించి సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.